ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రాము, లక్ష్మి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవించేవారు. పెద్ద కుమారుడు బాలు చాలా అల్లరి. చిన్న చెల్లి చిన్ని మాత్రం అమాయకురాలు. ఒకరోజు వారి తాతయ్య పాత ఇంటి గదిలో ఒక చిన్న దీపం కనిపించింది. అది చాలా పాతది కాని ఎంతో అందంగా మెరిసింది. తాతయ్యా, ఈ దీపం ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఉంది? అని చిన్ని అడిగింది. తాతయ్య నవ్వుతూ, ఈ దీపం వెలిగితే ఇంట్లో ప్రేమ, ఆనందం పెరుగుతాయి అన్నాడు. ఆ రాత్రి అందరూ కలిసి ఆ దీపాన్ని వెలిగించారు. అప్పుడు ఒక్కసారిగా గదిలో చిన్న బంగారు కాంతి విరబూసింది. ఆ కాంతిలోంచి చిన్న కార్టూన్ పక్షి బయటకు వచ్చింది. హలో, నేను దీపు, మీ కుటుంబానికి స్నేహితుడిని అని పక్షి మాట్లాడింది. బాలు ఆశ్చర్యపోయాడు. అమ్మా, పక్షి మాట్లాడుతోంది. అందరూ నవ్వేశారు. దీపు చాలా సరదాగా ఉండేది. ఇంట్లో ఎవరు కోపంగా ఉన్నా అది చిన్న చిన్న జోకులు చెప్పి నవ్వించేది. ఒకరోజు బాలు చిన్ని ఆటబొమ్మ పగలగొట్టాడు. చిన్ని ఏడవసాగింది. నాకు నా బొమ్మ కావాలి. బాలు కూడా కోపంగా, నేను కావాలనే చేయలేదు అన్నాడు. అప్పుడు దీపు తన రెక్కలు ఊపింది. ఒక్కసారిగా పగిలిన బొమ్మ మళ్లీ కొత్తదిగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో భారీ వర్షం పడింది. అందరి ఇళ్లలో విద్యుత్ పోయింది. కానీ రాము ఇంట్లో మాత్రం ఆ చిన్న దీపం వెలుగుతూ అందరికీ వెలుగు ఇచ్చింది. గ్రామస్థులు అక్కడికి వచ్చి కలిసి కూర్చున్నారు. లక్ష్మి అందరికీ వేడి పులిహోర పెట్టింది. పిల్లలు పాటలు పాడారు. తాతయ్య చెప్పాడు, ఇంటిని వెలిగించేది దీపం కాదు, కుటుంబ ప్రేమ. సారీ చిన్ని అన్నాడు. చిన్ని నవ్వుతూ అతన్ని హత్తుకుంది. దీపు చిరునవ్వు నవ్వింది. ఆ రాత్రి నుండి ఆ ఇల్లు గ్రామంలో చిట్టి దీపం ఇల్లు గా ప్రసిద్ధి చెందింది.